బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155556563. అంటే ఇప్పుడు కామెడీ రాసే రైటర్ ఏదైనా రాయగలరు అని అంటారు బయట. సో అది మీరు నమ్ముతారా? నమ్ముతాను. ఎందుకు సార్ అలా కామెడీ రాయడం అనేది చాలా కష్టం? అంటే కామెడీ రాయటం అనేది కాదన్న, అక్కడ కామెడీ మెప్పించటం. సార్ రాయటమే ఉంది, రాస్తానని అందరూ అనుకుంటారు. బట్ అది ఎదుటి వాళ్ళని మెప్పించగలిగితే అది సక్సెస్ అయినట్టు, సార్ అంతే కదా. కామెడీ రైటర్కి ముఖ్యంగా టైమింగ్ అనేది, టైమింగ్ చిన్న తేడా వచ్చినా కూడా కామెడీ అనేది దెబ్బేస్తుంది. అది ఆర్టిస్ట్కి ఆ టైమింగ్ ఉండాలి అంటే, ఆ డైలాగ్లో ఆ టైమింగ్ ఉండాలి అంటే ముందు రచయితకి టైమింగ్ ఉండాలి. ఇప్పుడు ఏదైనా ఒక సీరియస్ సీన్ అనుకోండి, ఆ డైలాగ్లో చిన్న టైమింగ్ మిస్ అయినా ప్రాబ్లం ఉంటుంది, కానీ పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ప్రాబ్లం ఉంటుంది, టైమింగ్ మిస్ అయితే ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుంది. ప్రాబ్లం లేదని నేను అన్నాను. కాకపోతే మరి కేవలం దీనివల్లనే చెడిపోయేదే ఉండదు. కానీ కామెడీ రాసేటప్పుడు కనుక ఆ టైమింగ్ చెడిపోతే మొత్తం చెడిపోద్ది. సో టైమింగ్ మీద అంత కమాండింగు, అంత పట్టు ఉన్నవాళ్ళు మాత్రమే కామెడీ రాయటంలో సక్సెస్ అవుతారు. సో అంత టైమింగ్ ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా రాయగలుగుతారు కదా, అద్భుతంగా రాయగలుగుతారు. కాకపోతే ఆ రాయటానికి ఏం చేయాలి, ఏదైనా ఆ సీన్లోకి వెళ్ళగలగాలి. నేను ఎప్పుడు చెప్పేది అదే, ఆ సీన్లోకి వెళ్ళగలగాలి, ఆ క్యారెక్టర్లోకి వెళ్ళగలగాలి. ఆ క్యారెక్టర్ మానసిక స్థితి ఏమిటి, ఆ మానసిక సంఘర్షణ ఏమిటి, ఆ సంఘటన ఏమిటి, ఆ సమస్య ఏమిటి, దాని మీద కరెక్ట్గా వెళ్ళిపోతే అది కామెడీ అయినా సీరియస్ అయినా ఏదైనా రాయగలం అనేది నా నమ్మకం. సో మీరు చాలామంది స్టార్ హీరోలతో పనిచేశారు కదా సార్. అంటే కావాలని నాకు ఇలా డైలాగులు కావాలని రాయించుకున్న హీరో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అంటే ఇప్పుడు అంటే జనరల్గా నేను ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, దొంగట్లో మీరు ఒక డైలాగ్ రాశారు. అంటే మంచులక్ష్మి పర్ఫార్మెన్స్ హీరోయిన్ అయిపోయింది, ఆడది కాబట్టి హీరోయిన్ అయిపోయింది, లేదంటే మోహన్ బాబు అయ్యేవాడు అనేసి రాశారు. అంటే అది ఎందుకు స్ఫురించింది మీకు ఆ డైలాగ్? నాకు రాయాలనిపించి రాశాను అంతే. అలాంటి డైలాగ్ అక్కడ పడితే బాగుంటుంది అనిపించింది, జనం ఎంజాయ్ చేస్తాననిపించింది, రాశాను. మీరు మాటగాడే కాదు, మీలో పాటగాడు, మంచి పాటగాడు ఉన్నాను విన్నాం మేము. అంటే మంచిగా పాటలు రాయగలరట. అంటే ఎప్పుడు డామినేట్ చేయలేదా మీలో? లిరిసిస్ట్ రైటర్ని ఎప్పుడు డామినేట్ చేయలేదు సార్? డామినేట్ చేసేంత లిరిసిస్ట్ నాలో లేడు. నేను ఏదేదో అప్పుడప్పుడు ఏదో రాస్తుంటాను తప్ప. సినిమాలు కూడా రాశారు కదా మీరు? రాశాను, సినిమాలు కూడా రాశాను. కానీ అది నాలో ఉన్న డైలాగ్ రైటర్తో పోటీ పడేంతో, లేకపోతే నాలో ఉన్న డైలాగ్ రైటర్తో డామినేట్ చేసేంత కాదు, కనీసం పోటీ పడేంత లిరిసిస్ట్ కూడా నాకు లేడు. డైలాగ్ రైటర్గా నా స్థాయికి, లిరిసిస్ట్గా నా స్థాయికి చూసుకుంటే, లిరిసిస్ట్గా నా స్థాయి చాలా తక్కువ. ఒక కమర్షియల్గా, ఒక ప్రొఫెషనల్గా లిరిక్స్ రాసే స్థాయి నాకు లేదు. నేను అది డైలాగులు రాయగలుగుతాను, కథ రాయగలుగుతాను, స్క్రీన్ ప్లే రాయగలుగుతాను, అవన్నీ చేయగలుగుతాను తప్ప నేను పాటలు రాస్తాను అంతే తప్ప ఓ ప్రొఫెషనల్గా రోజు రాసేంత నాకు లేదు. ఆత్రేయ గారు, నాకు ఆత్రేయ గారు, వేటూరు సుందరరామూర్తి గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, వాళ్ళతో అనుబంధం ఉండిందా సార్? సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితో నాకు బాగా అనుబంధం ఉంది. ఆయన నన్ను ఎప్పుడు కన్న బిడ్డలాగా చూసుకునేవాడు. ఆయన కన్న బిడ్డలాగా చూసుకున్నాడు. నాకు ఆయన చూస్తుంటే భగవంతుడు ఎదురు కూర్చొని మాట్లాడుతున్నట్టు ఉండేది నాకు. అంత స్వచ్ఛమైన మనిషి ఆయన. అంటే ఏమైనా మెలకువలు చెప్పేవారా, ఇలా ఉండాలి అనేసి? మెలకువలు ఆయన పర్టికులర్గా చెప్పేవాడు కాదు, ఆయనతో మాట్లాడుతుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది అంతే. ఇప్పుడు గురువులు ఎప్పుడు కూడా, ఇప్పుడు నట్టు అనుకోండి, ఇలా బిగించాలని చెప్తారు. క్రియేషన్కి ఎలా చెప్తారు? పెన్ను ఇలా పట్టుకోవాలి, ఇట్లా రాయాలని చెప్తారా? లేదు. పెన్ను ఇట్లా పట్టుకోవాలి, ఇట్లా రాయాలని ఒకటో తరగతిలో చెప్తారు మనకి. అయిపోయింది. ఇక ఆ తర్వాత ఈ క్రియేషన్ అనే దాంట్లో గురువులు వాళ్ళతో పాటు జర్నీ చేస్తూ ఉంటే మనకు విషయాలు తెలుస్తుంటాయి. పర్టికులర్గా వాళ్ళు చెప్పరు. వాళ్ళతో పాటు ఒక 10 నిమిషాలు కూర్చొని వాళ్ళతో మాట్లాడుతుంటే ఏదో కొత్త విషయం మనకు తెలుస్తుంది. అలాగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితో నాకు బాగా అనుబంధం ఉంది. ఓకే, మనం లిరిక్స్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి, లిరిక్స్లో అనేది రైమింగ్స్ అనేది ఇంపార్టెంట్ సార్. సో మీ డైలాగ్స్లో చూసినా కానీ మ్యాథ్స్ అంటే డైలాగ్స్ అంటే రైమింగ్తో కూడుకోవాలా? అంటే ఫర్ ఎగ్జాంపుల్గా గౌతమిపుత్ర శాతకర్ణంలో దొరికినోని తురుముదాం, దొరకనోని తరుముదాం అంటే ఇట్లా రైమింగ్స్తో రాయడం. అది హిస్టారికల్ కాబట్టి అలా రాశాను. హిస్టారికల్ కాబట్టి అక్కడ ఆ హిస్టారికల్ ఫీల్ రావాలంటే అది ఉండాలి. కాబట్టి అలా రాశాను. అన్నిటికీ అలా రాయనుగా.
అది ఆ సబ్జెక్ట్ని బట్టి ఉంటుంది, అది మీరు అర్థం చేసుకుంటే తెలుస్తుంది సార్. అది అది గౌతమిపుత్ర శాతకర్ణి హిస్టారికల్ వాడు అట్లా మాట్లాడతాడు, ఆయన అలా మాట్లాడతాడు, శాతకర్ణి అలా మాట్లాడతారు. అందరు ఎందుకు అలా మాట్లాడతారు? మరి నీకు దొంగలు ఎందుకు అలా కనపడలేదు? ఓకే. రాజుగారి గదిలో ఎందుకు అలా కనపడలేదు? అంటే ఇందులో కూడా ఉంది సార్, మీరు సర్దార్ గబ్బర్ సింగ్ కూడా చేశారు. ఇప్పుడు పొగరెక్కి తల ఎక్కినవాడు ఒకడు పుడుతూ ఉంటాడు, వాడి కోసం వాడి తల ఏమంటాం వాళ్ళ తల నరకడం కోసం నాలంటోడు పుడతాడు అన్నారు. దాంట్లో కూడా రైమింగ్ ఉంటుంది కదా సార్? అంటే పర్టికులర్గా ప్రయత్నపూర్వకంగా వచ్చే రైమింగ్ వేరు, అలా వచ్చేసేది వేరు, ఫ్లోలో వచ్చేసేది. గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి హిస్టారికల్ సినిమా రాస్తున్నప్పుడు దానికోసం మనం ప్రయత్నించాలి. ఒక సోషల్ సినిమా రాస్తున్నప్పుడు ఆటోమేటిక్గా రుచి పడితే దాన్ని ఆహ్వానించాలి, దానికోసం ప్రయత్నించకూడదు. కానీ ఒక మాట వినసొంపుగా ఉండాలి అంటే అందులో రైమింగ్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. సో అంటే రైమింగ్తో పాటు దాంట్లో అంటే వీరత్వాన్ని కూడా ఎలివేట్ చేసే ఉంటుంది. ఇప్పుడు దేశం మీసం తిప్పుదామంటారు, తింటావా ఆహా లేకపోతే ఉంటావా, రైమింగ్ ఉంది కదా ఆటోమేటిక్గా. అంటే ఎదుటి మనిషి వినటానికి దాన్ని శబ్ద సౌందర్యం అంటారు. ఆ శబ్ద సౌందర్యం అనేది రైమింగ్లో ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా రైటర్స్కి రైమింగ్ అనేది వచ్చి పడుతూ ఉంటుంది. దానికోసం వాళ్ళ ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. సో మీరు అడవి శేష్ గారితో కూడా వర్క్ చేశారు కదా సార్? అంటే ఆయన బేసిక్గా రైటరు. అంటే జనరల్గా మీరు డైలాగ్ డిక్టేట్ చేస్తారో తెలియదు నాకు. ఒకవేళ డిక్టేషన్ చేసే ఒక సందర్భం వస్తే కనుక ఈ డైలాగు ఇలా మార్చండి అని మిమ్మల్ని ఎవరైనా చెప్పిన సందర్భాలు, సలహాలు ఇవ్వడం కానీ కరెక్షన్ చేసిన సందర్భాలు ఉన్నాయా? రైటర్లు యాక్టర్లుగా డైరెక్టర్గా ఉండి. అంటే అడవి శేషుతో నేను దొంగాడు సినిమా ఒకటే చేశా. దొంగాడు సినిమాకి లొకేషన్కి వెళ్ళి చాలా తక్కువ, నేను చాలా తక్కువ లొకేషన్కి వెళ్ళింది. లొకేషన్కి వెళ్ళి వాళ్ళకి నేను డైలాగ్స్ నేరేషన్ ఇచ్చినటువంటి సందర్భాలు కూడా చాలా తక్కువ. ఆ సినిమాకి నేను రాసి పంపించేసాను, వాళ్ళు తీసుకున్నారు. నేను లొకేషన్కి 2 సార్లు 3 సార్లు వెళ్ళాను. అడవి శేషుతో కూర్చొని మాట్లాడింది కూడా చాలా తక్కువ. సో అంటే మీరు ఏ జోనర్ అయినా రాయగలరు. ఒక్కోసారి ఎలా అంటే సార్, ఇప్పుడు కంచె విషయానికి వస్తే ఒక 2 దేశాల మధ్య యుద్ధంలో ఒక ప్రేమ కథని చొప్పించి అంటే చాలా సినిమాలు వచ్చినాయి. ఇంకా దీంట్లో ఏం రాయగలము అని అనిపించిన, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అనిపించిన సినిమాలు కానీ ప్రాజెక్ట్స్ కానీ ఉన్నాయా సార్? ఉండవు అలాగా, ఏదైనా రాయొచ్చు. ఇంకా మిగిలే ఉంటుంది, ఎవరు పూర్తిగా రాయరు కదా, పూర్తిగా ఎవరు రాయరు, నేను కూడా రాయలేను, ఎవ్వరూ రాయరు పూర్తిగా, ఏదైనా ఇంకా మిగిలే ఉంటుంది. ఇప్పుడు కంచి సినిమాకి పార్ట్ 2 తీద్దామని కృష్ణ గారు అంటే ఇంకేముంది సార్ అందులో రాయాల్సింది ఏముంది సార్, మొత్తం రాయసాం కదా ఎందుకంటాం, పార్ట్ 2 మళ్ళీ చేస్తాం చేయాలనుకుంటే. అది సో ఇప్పుడు అంటే రాజమౌళి గారితో ఈ సినిమా మహాభారతం అంటారు, మహాభారతంలో చాలా స్క్రీన్ ప్లే ఉందని అన్నారు మీరే మహాభారతంలో. సో మహాభారతానికి పటాలపైకి ఎక్కిందా, మీకు ఏమైనా సంప్రదింపులు జరిగాయా మీకు డైలాగ్ రైటర్? లేదండి, ఇప్పటిదాకా ఏం లేదు. అంటే ఒకసారి కూడా మాట్లాడలేదు మహాభారతం గురించి, ఇప్పుడు అసలు టాపిక్ రాలేదు. ఇప్పుడు ఏ మూవీస్ చేస్తున్నారు సార్? ప్రస్తుతం వచ్చేసరికి మన మల్లేని గోపీచంద్ గారి డైరెక్షన్లో మైత్రి మూవీస్, పీపుల్స్ మీడియా వాళ్ళు చేస్తున్నటువంటి సన్నీ డియోల్ మూవీ ఝాట్ అదొకటి జరుగుతుంది. అలాగే బాంబే ప్రొడ్యూసర్స్ పాన్ ఇండియా మూవీస్ 2 సినిమాలు, పార్ట్ 1 పార్ట్ 2 మైథాలజీ మూవీస్ పౌరాణికం అదొకటి జరుగుతుంది. ఇక రిలీజ్కి రెడీగా ఉన్నాయితే మన గేమ్ చేంజర్ రిలీజ్కి రెడీగా ఉంది. అలాగే ఘాటీ సినిమా రిలీజ్ రెడీగా ఉంది. రేపు దేవకినందన వాసుదేవ రిలీజ్ అవుతుంది, ఎల్లుండి రిలీజ్ అవుతుంది. అలాగే ప్రశాంత్ వర్మ గారి సినిమా ఒకటి చేస్తున్నాను. ఇవన్నీ జరుగుతున్నాయి. సో మీరు నార్మల్గా చాలామంది డైరెక్టర్లతో రిపీట్గా చేస్తున్నారు కదా, అంటే ఎక్కువ మంది చేసిన వాళ్ళతోనే చేస్తూ ఉంటారు, దానికి కారణం ఏ సార్? సింక్ అవ్వడమేనా? ఎట్లా ఇంకేముంటుంది, సింక్ అవ్వడమే. నా పని నాకు వాళ్ళకి నచ్చింది, వాళ్ళు నా చేత చేయిస్తారు. 2 సబ్జెక్ట్ మీద కూడా ఉంటుంది. ఈ సబ్జెక్ట్ సాయి చేస్తే బాగుంటుంది అనుకుంటే చేస్తారు. ఒకవేళ ఈ సబ్జెక్టు అంటే ఇప్పుడు నాతో చేశారు, సినిమా బాగుంది, బాగా ఆడింది, నెక్స్ట్ ఒక సీరియస్ సబ్జెక్ట్ అనుకున్నారు, ఆ సబ్జెక్ట్ నేను కరెక్ట్ కాదనిపించవచ్చు. ఈ సబ్జెక్టు సాయి గదిలే, సాయి కంటే కూడా పలానా వాళ్ళు చేస్తే బాగుంటుంది అనుకుంటే వాళ్ళతోనే చేయించుకుంటారు. నేను కరెక్ట్ కాదనుకున్నా కూడాను నేను సింక్ అయ్యాను కాబట్టి నాతో చేయించుకోరు. ఆ సబ్జెక్ట్ సింక్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం ఆ సబ్జెక్ట్కి నేను రాస్తే బాగుంటుందని వాళ్ళు నమ్మాలి. ఈ 2 ఉంటేనే నా చేత చేయించుకుంటారు. సో మీ డైలాగులలో ఎక్కువగా అంటే ఇప్పుడు సిరివెన్నెల గారు ఒక పాటలో ఒక సినిమా కథని చెప్తారు. అలాగే మీ డైలాగులు చూస్తే ఒక డైలాగుతోనూ ఖచ్చితంగా ఒక డైలాగ్ ఉంటుంది, ఆ సినిమా కథను మొత్తం చెప్పే డైలాగ్ ఉంటుంది.
సో అది మీరు కావాలని రాస్తారా సార్, అంటే అది మీ స్టైల్ అని అనొచ్చా అనిపించింది? కావాలని అలా రాసేది ఏముండదండి, ఆ సీన్ దాన్ని డిమాండ్ చేస్తే అది వస్తుంది, అది అంతే. అది ఉదాహరణకి అంటే ఒక సినిమాలో ఓడించాలనుకునేవాడు ఎప్పుడు వెనకాలే ఉంటాడు, గెలిచేవాడు ఎప్పుడు ముందు ఉంటాడు అనేసి రాశారు. సో అది ఎలా అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ స్టోరీని చెప్పే విధంగా